క్రికెట్ అభిమానులంతా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ పైన దృష్టి సారించారు. మొట్టమొదటి టీ20 మ్యాచ్లోనే విజయం సాధించిన భారత జట్టు రెండో మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలన్న తపనతో ఉంది. ఈ క్రమంలోనే ఇండోర్ వేదికగా జరగనున్న రెండో టీ20 కోసం ఇప్పటికే ప్రాక్టీస్ కూడా ప్రారంభించింది. ఇక భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్షన్ కమిటీ అయితే ఈ సిరీస్ జరుగుతూ ఉండగానే ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ పైన దృష్టి సారించింది. ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్లతో కూడిన స్క్వాడ్ బృందాన్ని ప్రకటించింది. ఈ స్క్వాడ్లో ఎన్నికైన ఆటగాళ్ల విషయమై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్, పుజారా, హనుమ విహారీలను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నిస్తున్నారు అభిమానులు. ఈ రచ్చ జరుగుతుండగానే తాజాగా ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్లో భారత యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. పాటీదారి ఏకంగా సెంచరీతో కథం తొక్కగా సర్ఫరాజ్ ఖాన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీకి చేరువలో అవుట్ అయిపోయాడు. ఇక ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ఎంపికైన కేఎస్ భరత్, ధ్రువ జురెల్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్ చాలా కాలంగా నిలకడగా ఆడుతూనే ఉన్నా కూడా ఎందుకో సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయడం లేదు. అయినప్పటికీ అతడు బ్యాట్తో ఎప్పటికప్పుడు సత్తా చాటుతూ సెలెక్టర్ల తలుపు కొడుతూనే ఉన్నాడు. ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో అనేక సార్లు సెలెక్టర్లకు బ్యాట్తో సమాధానం ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ తాజాగా ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మ్యాచ్లో 96 పరుగులు చేసి మరోసారి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. మరి సర్ఫరాజ్ ఖాన్ విషయంలో సెలెక్టర్ల వైఖరిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.